పతులు మన ఇద్దరం కూడా సమాజ సేవ ఎందుకు మొదలు పెట్టకూడదు? మనకే బహుమతులు ఇస్తారు కదా, టీవీలో మనల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు. నాకిష్టమే. ఇదిగో టీకోటి బాబాయ్, నువ్వు కూడా మాతో పాటు సమాజ సేవ చేయడానికి సిద్ధమేనా? అరే బాబులు, నేను సమాజ సేవ చేయడానికి వెళ్తే అప్పుడు నా దుకాణాన్ని ఎవరు చూస్తారు? అరే నువ్వు దుకాణంలో కూర్చొని నీ పని చేసుకుంటూనే సమాజ సేవ చేయొచ్చు బాబాయ్. అలాగా? అది ఎలాగా? నాకు ఫ్రీగా సమోసాలు తినిపిస్తూ ఉండు, అది కూడా సమాజ సేవే కదా బాబాయ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ సమాజ సేవ డ్రామా ఎందుకు మొదలు పెట్టావో. నన్ను మోసం చేసి ఫ్రీగా సమోసాలు తినేద్దామనా? చెప్తాను నీ పని. ఆలోచించు బాబాయ్, ఆలోచించు. నువ్వు మా అందరికి ఫ్రీగా సమోసాలు తినిపిస్తున్నావే అనుకో, మేము సమోసాలు తింటూ ఉంటాం. అటు చూడు, అటు చూడు, టీవీలో ముఖ్యమైన ఛానల్లో నీ ఇంటర్వ్యూ వస్తుంది. నీకు బహుమతులు కూడా ఇస్తారు. ప్రజలందరూ నీకు జేజేలు కూడా కొడతారు. అరే నా సమోసాలన్నీ తినేస్తావా? ఉండు, ఇప్పుడు నీ చేత రామకీర్తన పాటిస్తాను. తిను. బాగా బాగున్నాయా? ఎలా ఉంది? ఆగు, ఎక్కడికి పారిపోతావ్? బాబాయ్, చిన్న పిల్లల్ని అలా కొట్టకూడదు. ఆగు. ఇదిగో బాబాయ్, వీడితో కొట్టు. సమోసాతో కొట్టు. అది, ఇంకా కొట్టు. కొట్టు. అది భలే కొడుతున్నావు బాబాయ్. అది కొట్టు బాబాయ్, ఇంకా కొట్టు. వదలదు, వదలకు బాబాయ్. సమోసాతో కొట్టు, ఒకటే కొట్టుడు. అది పతు, నువ్వు నా చేతితోనే నేను మోటుకి సమోసాలు పెట్టేలా చేస్తున్నావా? టీ కొట్టు బాబాయ్ సమాజ సేవ చేస్తాడో లేదో, మనం మాత్రం చేద్దాం. అటు చూడు, అక్కడ చిన్నపిల్లాడు రోడ్డు దాటాలని చూస్తున్నాడు. పదా వెళ్ళి వాడికి సహాయం చేద్దాం. దానన్నా, నేను నిన్ను చక్కగా రోడ్డు దాటిస్తాను. గుడ్ బాయ్, నిన్ను రోడ్డు నేను దాటిస్తాను నాన్న. ఇలా ఇవ్వు, నేను రోడ్డు దాటిస్తాను. ముందుగా నేను చూసాను, నేనే ఎత్తుకున్నాను కాబట్టి నేనే రోడ్డు దాటిస్తాను. లేదు, నేనే దాటిస్తాను. నా పిల్లల్ని ఎత్తుకుపోదాం అనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని దొంగోళ్ళు మీరు. పిల్లలు ఎత్తుకుపోతారా? ఏదో గండం గట్టెక్కి పిండం బయటపడినట్టుగా అయ్యింది. ఆవిడ కొట్టి కొట్టి గొడుగుతూ మనల్ని కైమా చేసేసింది. ఎక్కడ అసలు మంచికి రోజులే లేవు. మంచికి రోజులున్నాయి. అదిగో అలా చూడు, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు కూడా. మిత్రులారా, మేము సమాజ సేవకులం. మీరు అలసిపోయినట్టున్నారు, తప్పుకోండి, మేము లాగి పెడతాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందు చేతులకున్న చెమట తుడుచుకోవాలి, లేదంటే తాడు జారిపోతుంది. నా ఫ్రిడ్జ్ నాశనం చేసేసారు. ముందు డబ్బులు కట్టండి, మొత్తం డబ్బులు కట్టండి. ఫ్రిడ్జ్ ఖరీదంతా తెలుసా? 20,000. చూడండి, కానీ మేము ఇక్కడికి మీకు సహాయం చేయాలని కదా వచ్చాం. సాయం చేయమని మేమేమైనా మిమ్మల్ని పిలిచామా? సమాజ సేవ అంటూ వచ్చింది మీరు. మర్యాదగా ఫ్రిడ్జ్ డబ్బులు కట్టండి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేరు. కానీ మా మాట నమ్మండి, మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అరే కసిటే మిత్రమా, త్వరగా కానివ్వు, ఇంకా మనం ఇల్లంతా ఊడవాలి. త్వరగా కానివ్వు. లగాయితూ ఇల్లు ఊడవడం నా వల్ల ఏ పని కాదు. ఎప్పటికే నా ఒంట్లో ఏ పార్ట్ పనిచేయడం లేదు. పెద్దన్నయ్య, మేము సమాజ సేవ చేయాలనుకుంటున్నాం, కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు.
మేము ఎంత సేవ చేస్తున్నామో అంత ఎక్కువగా దెబ్బలు తింటున్నాం. ఏ మోటు పతులు, చారిటీ బిగేన్స్ అట్ హోమ్. ఇంట గెలిచి రచ్చగలవాలంటారు, ముందు ఇంట్లో పనులు చెయ్యండి. అలాగే చేస్తాంలే గసీటారాం, మేము మా ఇంటికి వెళ్తున్నాం. అరే ఏంటి మోటు, ఇది కూడా మీ ఇల్లు లాంటిదే కదా. సమాజ సేవ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. చూడండి నేలంతా ఎంత శుభ్రంగా ఉందో. మీరిద్దరూ ముందు ఇదంతా ఊడ్ చేయండి. ఈ కెమికల్ ని నీళ్లలో కలిపి ఆ తర్వాత తుడుస్తాను. నేల తళతళలాడిపోవాలి. అరే పత్రు, నేను ఇక్కడ ఒక కెమికల్ జారు పెట్టాను, అదేమైపోయింది? ఓ అదా, దాన్ని నీళ్ళలో కలిపి మోటు ఇదిగో ఇల్లు తుడుస్తున్నాడు. అరే మోటు, నువ్వెంత పని చేశావు? పెద్దన్నయ్య చూడు పెద్దన్నయ్య, ఎలా తళతళలాడేలాగా తుడుస్తున్నానో. దుమ్ము ధూళి కంటికి కనిపించకుండా చేశాను చూడు. అరే అందరూ త్వరగా బయటికి పారిపోండి, లేదంటే మనం కూడా ఈ మంటల్లో బూడిదైపోతాం. లగాయత్తు, మీరిద్దరూ ఎందుకు ఇంత విచారంగా కూర్చున్నారు? ఎందుకంటే ఎవరు మా సమాజ సేవను చూసి మెచ్చుకోవడం లేదు. ఇక మాకు బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. లగాయత్తు, నేను మీ ఇద్దరికి ఒక మంచి ఐడియా ఇస్తాను. ఈ రోడ్ల మీద ఉన్న దుమ్మంతా ఊడ్చేసేయండి. ఇది కూడా ఒక రకంగా సమాజ సేవే కదా. పురిపురి నగరం శుభ్రపడిందంటే ప్రజలందరూ మీకు జై జైలు కొడతారు. ఏమంటారు? ఈ ఐడియా చాలా బాగుంది. పదమోటు. ఎవరు తెలివి తక్కువ దద్దములు ఎంత దుమ్ము రేపుతున్నారు? అదిగో చూడండి, వాళ్ళ వల్ల ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతున్నాయి. వదలొద్దు, వాళ్ళు కొట్టండి, కొట్టండి, వాళ్ళని కొట్టండి, వదలొద్దు, కొట్టండి, కొట్టండి, తప్పించుకోని కొట్టండి, కొట్టండి, కొట్టండి. వదలొద్దు. మోటు ఏదో ఒకటి చెయ్యి, మన సమాజ సేవ మొదలవ్వక ముందే ఆగిపోయేలాగా ఉంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. పద, మనం అక్కడక్కడ పడి ఉన్న చెత్తనంతా తీసి ఈ డస్ట్ బిన్ లో వేసి ఇక్కడ నేలంతా శుభ్రం చేద్దాం. పద, అందులో వేద్దాం. సరే. హే, హుష్, వెళ్ళు. ఆ, ఆ. అరే వెళ్ళు 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 ఇక్కడి నుంచే. వెళ్ళు వెళ్ళు. ఏయ్, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? చెత్త తినడం మంచిది కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. హై. వెళ్ళండి. మోటు పత్తులు మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. జీవితం మీద కాదు, వాళ్ళు నా కడుపు మీద కొట్టారు. మా నోట్లోంచి ఎముకలు లాక్కుని ఆ చెత్త డబ్బాలో వేసేశారు. నా నోట్లోంచి చేపను లాగేసుకున్నారు. మనం చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పదండి వెళ్దాం త్వరగా. పదండి, మన నోటి దగ్గర ఎముకలు లాగి మన కడుపులు కొట్టినందుకు వాళ్ళకి తగిన శాస్తి జరిపిద్దాం. చాలు, ఈ డస్ట్బిన్ శుభ్రం చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. చూస్తూ ఉండు పతులు, ఇప్పుడు ఇక ప్రజలు మనల్ని మెచ్చుకొని తీరాల్సిందే. మోటు, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోదాం, కానీ వీటికి మన మీద కోపం ఎందుకు వచ్చింది? మన సమాజ సేవ వీటికి నచ్చినట్టుగా లేదు, అందుకే మన మీద పగబట్టి వచ్చేస్తున్నాయి. అరే పతులు, ఈ రోజు నుంచి మనం సమాజ సేవ బంద్ చేసేద్దాం. ఎందుకంటే మన సమాజ సేవ మనుషులకే కాదు, జంతువులకు కూడా నచ్చడం లేదు. అవును.